ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 8 నుండి 16 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందంలోని 6వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. అర్ఘ్యము ఎందుకు ఇవ్వాలి అని నారాయణుడు నారదునితో చెప్పటము ఇప్పుడు మనం తెలుసుకుంటాము. అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి, దీని కారణమును వినుము. మందేహులను పేరుగల మహాపరాక్రమవంతులకు 30 కోట్ల రాక్షసులున్నారు. వారు ఎంతో కృతజ్ఞులు, భయంకరమైన ఆకారులు. సూర్యుని తినాలని అనుకుంటారు. ఆ సమయమున తపోధనులకు సకల ఋషులు మునిగణములు భగవతియకు మహాసంధ్యను ఉపాసించారు. దానికి తోడు దోసిలిలో జలమును నింపుకొని దానిని వదిలారు. ఆ జలము వజ్రముతో సమానమవుతుంది. దానివలన ఆ దైత్యులు భస్మమవుతారు. దీనికోసము ద్విజుడు సంధ్యోపాసన చెయ్యాలి. ఈ సంధ్యోపాసన క్రియ మహాపుణ్యములకు జనని. నారద, అర్ఘ్యదాన మంత్రమిట్లా చెప్పబడినది వినుము. దానిని ఉచ్చరించిన మాత్రమున సాంగోపాంగ సంధ్యాపదము ప్రాప్తిస్తుంది. ఆ సూర్యుడను నేనే ఆత్మజ్యోతిని, నేనే శివ సంబంధమైన జ్యోతిని. ఆత్మజ్యోతి నా రూపమే. నేను సర్వశుక్ల జ్యోతిని. నేను రసస్వరూపుడను. వరములను ప్రసాదించు భగవతి గాయత్రి, నీవు బ్రహ్మస్వరూపిణివి. నా ఈ జలమయ అనుష్ఠానమును సఫలము చేయడానికి నీవిక్కడికి ఏతెంచుము. నా హృదయమున ప్రవేశించుము. దేవి లెమ్ము, ఈ అర్ఘజలములందు దయచేసి ప్రవేశించుము. దేవి, మరలా నాకు దర్శనమివ్వు. ఈ విధముగా అర్ఘ్యమిచ్చి పవిత్ర స్థలమునందు విద్వాంసుడు ఆసనరూఢుడు కావాలి. ఆసనారూఢుడై వేదమాత గాయత్రిని జపించాలి. మునేంద్ర, ఇక్కడే ప్రాణాయామము కేచరి ముద్రను సంతరించుకోవాలి. మునివర, ప్రాతకాల సంధ్యా సమయమున ఈ ముద్ర ఎంతో అవసరము. నారద, దీని నామమును వ్యాఖ్యానిస్తాను వినుము. దీని ప్రభావము చేత మన చిత్తము జిహ్వ ఆకాశమునకు వెళ్ళి విహరిస్తుంది. దీని పేరే కేచరి. దీనితో పాటు దీని ప్రేరణతో దృష్టి 2 కనుబొమ్మల అంతర్గతమై ఉంటుంది. ఇది కేచరి ముద్ర. నారద, సిద్ధాసనమునకు సమానమైన ఆసనమేదీ లేదు. కుంభక వాయువునకు సమానమైన వాయువేదియూ లేదు. కేచరి ముద్ర వంటి ముద్ర కూడా లేదు. ఇదే దృఢమైన సత్యమని తలుచుకోవాలి. ఘంటారావము మ్రోగునట్టు ప్రణవమును ఉచ్చరిస్తూ వాయువును ప్రయత్నపూర్వకముగా ప్లుతస్వరముతో నిరోధించాలి. మమత అహంకారములను హృదయము నుండి పరిత్యజించి స్థిరభావముతో ఆసనారూఢుడు కావాలి. మునివరుడవగు నారద, ఇప్పుడు సిద్ధాసన లక్షణమును చెప్తాను వినుము. ఒక పాదమూలము వృషణము క్రిందను, 2వ పాదమూలము లింగము పైన గట్టిగా నుంచి ఏకాగ్ర చిత్తముతో శరీరము నిలువుగా దండములాగా ఉంచాలి. జితేంద్రియుడై నిలకడ కలిగిన చూపులను కనుబొమల నడుమ నిలపాలి. ఈ ఆసనము యోగులకు ఎంతో సుఖప్రదమైన సిద్ధాసనము. ఇప్పుడు గాయత్రిని ఆవాహనము చేయుట, అలాగే నమస్కార మంత్రమును చెప్తాను వినుము. ఛందస్సులకు తల్లియగు భగవతి గాయత్రి మహాదేవి, ఇక్కడికి తెంచుము. తల్లి, నీవు వరముల నొసగు దేవివి. అక్షర బ్రహ్మవు నీవే. బ్రహ్మస్వరూపిణివగు దేవి, నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము. పగలు చేసిన పాపములు సాయంకాలపు నీ ఉపాసన చేత, రాత్రి చేసిన పాపములు ప్రాతకాలమున నిన్ను ఆరాధించడ చేత తొలగిపోయి నా ఉద్ధరణ జరుగుగాక. మహాదేవి, నీవు సర్వవర్ణవు, సంధ్యవు, విద్యవు, సరస్వతివి, అజరామరవు, సర్వదేవీ నామములతో ప్రసిద్ధురాలవు. నీకు నమస్కారము. దీని తరువాత తేజోసీతి మొదలగు మంత్రములతో దేవిని ఆవాహనము చెయ్యాలి. నేను చేసిన ఈ అనుష్ఠానమంతను పూర్తి అగుగాక. ఇట్లు క్షమాప్రార్థన చెయ్యాలి. దాని తరువాత సమగ్రముగా శాప ముక్తులగటానికి ప్రయత్నము చెయ్యాలి. బ్రహ్మశాపము, విశ్వామిత్ర శాపము, వశిష్ఠ శాపము,
ఈ శాపములన్నీ 2 విధములు. బ్రహ్మను స్మరించుటతో బ్రహ్మశాప నివృత్తి జరుగుతుంది. అట్లే విశ్వామిత్రుని స్మరించినచో అతని శాపము తొలగిపోతుంది. వశిష్ఠుని తలంచినచో అతని వలన కలిగిన శాపము నశిస్తుంది. పరమాత్మని ఈ విధముగా ధ్యానించాలి. ఈ పురుషాకార పరబ్రహ్మ పరమాత్మ నా హృదయ కమలమునందు విరాజమానుడై ఉన్నాడు. సత్యాత్మకమై సంపూర్ణ జగత్తుకు సాక్షాత్తు విగ్రహ రూపుడు, శాశ్వతుడు. ఈయనకు పరమాత్ముడను గుర్తు కలదు. ఈ స్వామి ఒక్కడే చిద్రూపుడు, వానికి అందనివాడు. అట్టి ఈ పరమప్రభువును నేను ధ్యానిస్తున్నాను. నారద, ఇప్పుడు న్యాస విధానము చెప్తాను. ఇది సంధ్యోపాసనకు ప్రముఖ అంగము. మొదట ఓంకారమును ఉపయోగించి మంత్రమును ఉచ్చరించాలి. ఓ భూహు పాదాభ్యాన్ నమః, ఇది ఏ ఉచ్చారణ నియమము. అలాగే ఓ భువః జానుభ్యాన్ నమః, ఓం స్వః కటిభ్యాన్ నమః, ఓం మహా నాభ్యై నమః, ఓం జనః హృదయాయ నమః, ఓం తపః కంఠాయ నమః, ఓం సత్యం లలాటాయ నమః. ఇది అంగన్యాస విధానము. కరన్యాసములు ఇట్లు చెయ్యాలి. ఓం తస్తవితుః అంగుష్టాభ్యాయ నమః, ఓం వరణ్యేం తర్జనీభ్యాయ నమః, ఓం భర్గోదేవస్య మధ్యమాభ్యాయ నమః, ఓం ధీమహి అనామికాభ్యాయ నమః, ఓం ధియో యోనః కనిష్టాభ్యాయ నమః, ఓం ప్రచోదయాత్ కరతల కరపృష్ఠాభ్యాయ నమః. ఇట్లు విద్వాంసులు అంగుష్టాది న్యాసము చెయ్యాలి. ఇప్పుడు హృదయాది న్యాసమును చెప్పబడుతున్నది. ఓం బ్రహ్మాత్మనే తస్ వితుర్హృదయాయ నమః, ఓం విష్ణువాత్మనే వరణ్యేం శిరసే నమః, ఓం రుద్రాత్మనే భర్గోదేవస్య శిఖాయై నమః, ఓం సత్యాత్మనే ధీమహి కవచాయ నమః, ఓం సర్వాత్మనే ప్రచోదయాత్ నమః. అస్తాయ ఫట్ ఈ విధముగా హృదయాది న్యాసములను చెయ్యబడతాయి. మహాముని, దీని తరువాత అక్షర న్యాసమును చెప్తాను. ఇది పాప విధ్వంసకరమగు న్యాసము. గాయత్రి యొక్క ప్రతి వర్ణముతో చెయ్యబడుతుంది. మొదట ప్రణవమును ఉచ్చరించి వర్ణన్యాసము చెయ్యబడు విధానము చెప్పబడింది. మొదట తత్కారమును ఉచ్చరించి పాదముల 2 అగ్గుష్టములందు సకారమును, 2 గుల్బములయందు వికారమును, 2 తొడలయందు తుకారమును, 2 జానువులయందు వకారమును, ఊరువులయందు రకారమును, గుదాస్థానమున నికారమును, లింగమునందు యకారమును, కటిభాగమునందు భకారమును, నాభి మండలమునందు గోకారమును, హృదయమునందు దే అను అక్షరమును, 2 స్తనములందు వకారమును, హృదయమునందు శ అను అక్షరమును, కంఠకూపమునందు ధీ అను దానిని, ముఖ ప్రదేశమునందు మకారమును, తాలువునందు హీ అను అక్షరమును, నాసిక అగ్రభాగమునందు ధీ అను దానిని, నేత్రమండలమునందు యోకారమును, భ్రూ మధ్యమున యో అను అక్షరమును, లలాటమునందు నా అను దానిని, ముఖమునకు పూర్వభాగమున ప్ర అను అక్షరమును, ముఖమునకు దక్షిణ భాగమునందు చోకారమును, ముఖము యొక్క పశ్చిమ భాగమునందు దకారమును, ఉత్తర భాగమునందు యాకారమును, మస్తకమున తా అను అక్షరమును, సమస్త శరీరమునందు న్యాసము చెయ్యాలి. జపమునందు తత్పరులైన పురుషులు కొందరు ఈ న్యాస విధానమును అభీష్టమైనది కాదని చెప్తారు. మహాదేవి పేరుతో ప్రసిద్ధురాలైన జగజ్జనని భగవతి జగదమ్మను తరువాత ధ్యానించాలి. భగవతి గాయత్రి ధ్యానము. ఈ భగవతి పరమేశ్వరి శ్రీవిగ్రహము జపాకుసుమ సమాన ప్రతిభా సంపన్నమై భాసిల్లుతున్నది. ఈ దేవీ కుమారి అవస్థయందు విరాజిల్లుచున్నది. ఎర్ర చందనముతో అలేపనము చేసుకొని రక్తకమల ఆసనారూఢయై ఉన్నది. ఈ దేవి మాల కూడా ఎర్రని వర్ణము కలిగి ఉన్నది. 4 ముఖములతో
2 భుజములతో శోభిల్లు ఈ దేవి ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది. ఈమె ప్రతి ముఖమునందు 2 నేత్రములు ఉన్నాయి. ఈమె శుక్ శువ జపమాల కమండలములను ధరించి ఉన్నది. సకల ఆభరణ విభూషిత అయిన ఈమె దివ్య విగ్రహము వెలుగులను విరజిమ్ముతున్నది. ఈ భగవతి ఋగ్వేదమును అధ్యయనము చేస్తున్నది. ఈమె వాహనము హంస. బ్రహ్మ ఈ దేవిని తన హృదయమునందు విరాజమానురాలను చేసుకొని ఉపాసిస్తాడు. ఈమె యొక్క ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు 4 పాదములు. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధర, అంతరిక్ష, అవాంతర మొదలగు దిశలు 8 కుక్షియందు ఇవి శోభిల్లుతూ ఉంటాయి. వ్యాకరణము, శిక్ష, కల్పము, నిరుక్తము, జ్యోతిషము, ఇతిహాస పురాణములు, ఉపనిషత్తులు ఇవి భగవతి మహేశ్వరి యొక్క 7 శిరములు. అగ్ని ముఖమునందు, రుద్రుని శిఖయందు, విష్ణు చిత్తమునందు శోభిల్లుతూ ఉంటుంది. ఇట్లు భగవతి గాయత్రిని ధ్యానించాలి. బ్రహ్మయే ఆ దేవి కవచము. సాంఖ్యశాస్త్రము గోత్రముగా విరాజిల్లు ఆ దేవి ఆదిత్య మండలమునందు విరాజమానయై ఉంటుంది. అట్టి భగవతి మహేశ్వరిని తన హృదయమునందు ధ్యానింపాలి. ఈ విధముగా వేదమాత భగవతి గాయత్రిని విధిపూర్వకముగా ధ్యానించి ఆ దేవిని పరమ ప్రసన్నురాల్ని చేయు పవిత్ర ముద్రలను రూపొందించుకోవాలి. సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, త్రిముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకాంజలి, శకటము, యమపాశము, గ్రంథితము, సమ్ముఖోన్ముఖము, విలంబము, ముష్టికము, మత్స్యము, కూర్మము, వరాహము, సింహాక్రాంతము, మహాక్రాంతము, ముద్గరము, పల్లవకము ఇవి 24 ముద్రలు. భగవతి గాయత్రి సమ్ముఖమున ఈ ముద్రలను ప్రదర్శించటం వలన గొప్ప మహత్యము ఉన్నది. దీని తరువాత విద్వాంసులు 100 అక్షరములు గల గాయత్రిని ఆవృత్తి చెయ్యాలి. గాయత్రి యొక్క 24 అక్షరములు వర్ణించబడియే ఉన్నాయి. జాతవేదసే సునవామ సోమ, అలాగే త్రయంబకం యజామహే ఈ వైదిక మంత్రములతో పాటే ఉచ్చరించినచో 100 అక్షరముల గాయత్రి మంత్రము సంపన్నమవుతుంది. ఒకసారి విద్వాంసులు దీనిని కూడా జపించాలి. ఈ జపమునకు ముందు ఓం భూర్భువః స్వః తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అను గాయత్రి మంత్రమును జపించాలి. ఈ విధముగా నిత్యము జపించు శ్రేష్ఠ మానవుడు సంధ్య యొక్క సకల ఫలములను పొంది పరమ సౌఖ్యములను పొందుతాడని నారాయణుడు నారదునితో చెప్పాడు. అధ్యాయము 8 నుండి 16 సమాప్తము. 17, 18 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.